వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా అర్థమైంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోనే డ్రైనేజారా? శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను, ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. చూడు, వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. 18 రోజుల జైలు జీవితం అయినా సరే తగ్గను తగ్గేదే లే అంటున్నారు ఆయన. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? రాంబాబు గారు నమస్తే. నమస్తే. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. చాలా స్లిమ్ అయినట్టుగా ఉన్నారు. ఏం నవ్వేవరా చిన్న రాజా? జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారా, లేకపోతే ఎందుకు వచ్చిన తలనొప్పిరా బాబు ఉన్నారా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు అలా అనుకోలేదు, అనుకోను కూడా. ఎందుకు? జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను. సార్ ఏంటి సార్ అది? ఎంజాయ్ చేశాను. అవునరా, అక్కడ సంజనా సుకన్య లేదు కదా, ఎలా ఎంజాయ్ చేసావు? అటు చూడు బే. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇప్పుడే కాదు, ఎప్పుడు నాకు మీరు చూడండి మొత్తం మా హిస్టరీ. మనకేముందన్నరా సొత్తానికి చరిత్ర అన్నీ ఉన్నాయా? ఆల్ మసాజెస్ తప్ప మనకి ఏమున్నాయన్నా నేను. ఒకటే సమాధానం చెప్పండి, వాళ్ళు రెచ్చగొట్టారా లేకపోతే వాళ్ళు రెచ్చిపోయేలా మీరు బూతుల దాడికి దిగారా? చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు, చెప్తాడన్నా. చెప్పమ్మా. ఏమండి, నేను ఆన్ ది వే వెళ్తాను, అంతేగా. గోరంట్ల దగ్గర నుంచి ఆన్ ది వేలో వెళ్తాను అంతే. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే నేనే వచ్చి చించేస్తా. నేను దోమడు వెళ్తానే నా కారు గడ్డం వస్తే నేను ప్రవోక్ చేశానా వాళ్ళు ప్రవోక్ చేశారా కామన్ సెన్స్ బట్టి అర్థమైపోద్ది. నీకు కామన్ సెన్స్ ఉంది నీకు. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా, నా బతుకు ఎంగిలాకైపోయిందిరా, నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పావరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. చూసాను సీసీటీవీలో. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. దెబ్బతింది, లేకపోతే ఎందుకు అలా మాట్లాడతా? కొత్తగా నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కరిని టచ్ చేసి చూడండి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. అందుకేరా నువ్వు 2 సంవత్సరాల నుంచి బయటికి రాందే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.
కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు. నేను జఫానికి తప్పలేదురా నేను. ఎక్కడా కూడా సిబిఐ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ చెప్పి తగలడు వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. సిట్ వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు, కల్తీ కారకులైన వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు స్వామి. మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తుంచి అడుగులు వేయాలి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదే అని చెప్తున్నారు. మరి ఆయన లేకపోతే మేము అన్నం కూడా తింటలే. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో పిల్లబచ్చ నెబ్బా అది నేనే చైల్డ్ ఆర్టిస్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. చూడాలని ఉందే. ఏ తప్పు జరగకపోయినా, తిరుమలలో ఎటువంటి కల్తీ గాని, తిరుమల లడ్డు తయారు చేయకపోయినా సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది, సింథటిక్ ఘీ. అంటే ఏంటి సార్? అంటే చుక్క పాలు గాని, గ్రాము వెన్న గాని లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకుని ఒక ఆయన వచ్చినాడు, పవన్ కళ్యాణ్. చెప్పమన్నా కదా, అన్అపాలజెటిక్ హిందూ అట. నాకు నోరు కూడా తిరగడంలో పదం అది. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. అన్అపాలజెటిక్ సనాతని అదే పదాలు తిరగడంలో మనకి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. ఎందుకు అడుగుతుందానిక? గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల నా ప్రవర్తన ఏంటో తెలిస్తే అందరికీ అర్థమైపోద్ది. చూశాను సీసీటీవీలో. మీ రెడ్ బుక్కు, మీ రాజ్యాంగానికి నా కుక్క కూడా భయపడదు అనేటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళలో ఇంకా ఎక్కువ కసిని పెంచాయేమో అనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నా, ఆ రెడ్ బుక్, లోకేష్ రచించిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఈ ఒక్క మాటకి మీరు చావు దప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి. ఎదవబావాడు చెప్తే వించావుడు. ఇప్పుడు కూడా భయపడిన రెడ్ బుక్ కోసం. ఇది పొలిటికల్ సందేశం లాంటిది. ఏంటి బాబన్న ఇంకోసారి? ఇది పొలిటికల్ సందేశం లాంటిది. అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు.